ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. వీరి లైఫ్ సెటిల్ కాబోతోంది. వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని రాజభోగాలు వీరు అనుభవించబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. కన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కృతికా నక్షత్రం వారు ఆరోగ్యం విషయంలో దృష్టి సారించడం ముఖ్యం. రోహిణి నక్షత్ర జాతకులు ప్రారంభించిన పనులలో విజయం లభిస్తుంది. మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాల వారు నూతన ప్రయత్నాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఇష్టదైవారాధన మీకు చాలా మేలుని చేస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అనేక విధాలుగా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన కాలం. సమయానుకూలంగా వ్యవహరించి వ్యాపారంలో మంచి శుభ ఫలితాలు సాధించడానికి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయి. మీ ఆలోచనలు మేలు చేస్తాయి. పెట్టుబడుల లాభాన్ని చేకూరుస్తాయి. లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతాడు. ఆర్థికంగా వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం చాలా అవసరం. పట్టుదలతో పనిచేయండి, మేలు చేకూరుతుంది. భూలాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. వృత్తిపరంగా సరైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. అధిక శాతం అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. విజయం మీదే. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విధాలుగా కూడా వీరికి చక్కగా అయితే ఈ సమయం కనిపిస్తోంది. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీ వృత్తి, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి సమయం అన్నీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా, కెరియర్ పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ కొత్త ఏడాది మీరు మరింత స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటారు. బృహస్పతి శని పరివర్తనాలు మీకు ఆర్థిక లాభాలు, మెరుగైన సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిని కూడా అందించనున్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి లాభాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గురువు మిథునంలోకి వచ్చిన
వచ్చిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా ఉద్యోగం, వ్యాపారం రెండింట్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసే వారికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. వీరి ప్రేమ సంబంధాలు చూసుకున్నట్లయితే 2025 మొదటి భాగంలో మీరు భావోద్వేగంగా స్థిరంగా ఉంటారు మరియు మీ సంబంధాలు మరింత లోతుగాను మరియు బలపడతాయి. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు 2025 ఒక మంచి సంవత్సరంగా చెప్పవచ్చండి. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి కూడా ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం. వీరి ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ అవి పెద్దవి అయితే మాత్రం కాదు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయా, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందకరంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా వీరు కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.